సో చాలా రోజుల తర్వాత ఒక మంచి బిర్యానీ ఆర్డర్ చేద్దాము అనుకొని నేను చేస్తే సజెషన్ అడిగాను, ఇక్కడ స్పైసీగా ఏది ఉంటుంది అని. అంటే అదేదో టిక్కా చికెన్ బిర్యానీ ఏదో చెప్పాడండి ఇతను. దమ్ బిర్యానీ ఉంది, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంది, టిక్కా చికెన్ బిర్యానీ ఉంది. మనకు కొంచెం కకృతి ఎక్కువ కదా, అందుకని నేను వెరైటీగా ఉంటుందని టిక్కా బిర్యానీ చెప్పాను. స్వీట్గా ఉంది, బట్ దమ్ బిర్యానీ బాగుందంట. దమ్ బిర్యానీ డ్రైవర్ ఆర్డర్ చేసుకున్నారు. సో నేనైతే ఇది తిన్నా అనమాట. బాగానే ఉంది, కాకపోతే స్వీట్ ఉంది, అంత స్వీట్గా ఉంది. దాని తర్వాత ఫైనల్లీ అక్కడ రెస్టారెంట్లో భోజనం చేసేసిన తర్వాత ఇక్కడ ఒక చర్చ్కి వచ్చాము. ఇది మా ఫైనల్ సైట్ సీయింగ్ ఈ రోజుకి. కానీ దీని తర్వాత బోటింగ్ కూడా చేసాము. అది అన్ఫార్చునేట్లీ అనుకోకుండా చేసిన బోటింగ్ అది. సో ఇదైతే చర్చ్ దగ్గరికి వచ్చాము. అక్కడ బయటేవో అంబ్రెల్లాస్ బాగున్నాయి కదా అని చెప్పి ఊరికి అట్లా చూశాను, వెరైటీగా ఉన్నాయి అని. షోగా పెట్టుకునేవన్నమాట. అండ్ లోపలికి వచ్చేసాము, చర్చ్ లోపలికి. ఈ చర్చ్ పేరు సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అండి. ఈ చర్చ్కి ఒక స్టోరీ ఉంది, అది నేను మీకు చెప్తాను, చూస్తూ ఉండండి వీడియో. యాక్చువల్లీ ఈ చర్చ్లోకి వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అట్లా ఊరికే ప్రేయర్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఆ బయటకు వచ్చేటప్పుడు మనకు అక్కడ ఈ చర్చ్కి ఒక స్టోరీ ఉందని చెప్పా కదా, నాకు ఎగ్జాక్ట్లీ అంత గుర్తులేదు స్టోరీ కూడా. బట్ ఏంటంటే సెయింట్ ఫ్రాన్సిస్ అనే అతను ఇక్కడ ఫస్ట్ ఆయన సమాధిని ఈ చర్చ్లో పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అంటే కొద్ది కాలం తర్వాత వాళ్ళోళ్ళు వచ్చేసి డచ్ వాళ్ళు ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇదే అనమాట ఆ ప్లేస్. సో ఈ ప్లేస్లో ఆయన ఒరిజినల్ సమాధి ఉండేదంట. ఆయన మొత్తం అతని బాడీ అక్కడ ఉండేదంట. మీరు గుర్తుంటే కనుక గోవా చర్చ్లో కూడా సెయింట్ జేవియర్ది ఇట్లానే ఉండేది. సో అలానే ఇక్కడ ఇతనిది ఉండేదంట. సో ఇప్పుడైతే తీసుకొని వెళ్ళిపోయారు. అవన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఆయనతో పాటు కింద అక్కడ ఒక పక్కన చిన్న పాప బాబు పెట్టుంది చూడండి. సో ఇవి కూడా సమాధులు అనమాట. ఫైనల్లీ చర్చ్ చూసిన తర్వాత ఇది ఒక కేరళ మ్యూజియం. ఇది జస్ట్ ప్రైవేట్గా పెట్టిన మ్యూజియం లాగా కనిపిస్తుంది, బట్ చాలా చాలా పెద్ద మ్యూజియం. 3 floors ఉంటుంది. మన చంద్రముఖి గది ఉంటుంది కదా, సో ఆ టైప్లో చంద్రముఖి బిల్డింగ్లా ఉంటుంది. లోపలికి వెళ్తే పాత సామాన్లు, అప్పట్లో యూజ్ చేసిన వెజల్స్ కానీ, అప్పట్లో యూజ్ చేసిన వస్తువులు కానీ అన్నీ ఇందులో ఉంటాయండి. వర్త్ విజిటింగ్గా అంటే టైంపాస్ చేయడానికి అయితే ఓకే, వెళ్ళచ్చు. 120 రూపీస్ ఎంత టికెట్ అనుకుంటా. అండ్ ఫైనల్ డెస్టినేషన్ ఈరోజు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళబోయే లోపు వచ్చింది ఏంటంటే బోటింగ్కి వచ్చాము. దీనికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ మేము ఇది వెళ్ళాలనుకోలేదు. సరే మాకు ఫ్లైట్ వచ్చేసి 9:30కి, అప్పటికి టైము 5 ఏమైంది. ఎలాగోలాగా టైంపాస్ చేయాలి కదా అని చెప్పి బోటింగ్కి అని చెప్పి అడిగితే 3000 రూపీస్ చెప్పారండి. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. దీనికి 3000 అనుకున్నా. కానీ ఇంక అక్కడ వరకు వెళ్ళి ఎక్కకపోతే బాగుండదేమో అని, పరుగు పోతుంది అని చెప్పి ఇంకా కామ్గా ఎక్కాల్సి వచ్చింది. నాకైతే అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ నా ఎల్ఎపి బోటింగ్లోనే మీకు అర్థమై ఉంటుంది, నేను బోటింగ్తో విసిగిపోయాను. బట్ ఇంకా తప్పలేదు, అబ్బా వచ్చి అడిగాం కాబట్టి ఇక ఎక్కాలే అన్నట్టుగా ఎక్కేసాను. బట్ ఓకే, కొంచెం సేపు ఇంకా అక్కడ ఒక 1 hour ఏమో తిరిగాము బోట్లో. వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా చైనీస్ ఫిషింగ్ నెట్స్ అవన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి. సో అలా కొంచెం సేపు టైం పాస్ చేసామండి బోటింగ్తో. అవి వచ్చేసి వాటర్ లిల్లీస్. మనకు ఆ బ్యాక్ వాటర్స్లో చాలా, మనం ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్లవర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అదొకటి తెంపాను అనమాట, అసలు ఏంటి ఈ ఫ్లవర్స్ అన్నని. చాలాసేపు అయితే 1 hour అని చెప్పా కదా, 1.5 hour యాక్చువల్లీ. సో ఈ 1.5 hour బోట్లో మంచిగా ఎంజాయ్ చేశాను. ఎలపి బోట్తో కంపేర్ చేస్తే నాకు ఇది నచ్చింది, ఎందుకంటే ఎలపిలో ఏంటంటే మనం ఇట్లా వాటర్ని టచ్ చేయలేము. ఇది చిన్న బోట్ కదా, సో అందుకని మంచిగా వాటర్లో అలాగా టచ్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఇది కొంచెం ఈవినింగ్ టైము, అంత ఎండ లేదు. సో కొంచెం ప్లజెంట్గా బాగుంది. వెనక చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. ఇక్కడ సీనరీస్ అయితే చాలా చాలా బాగుంటాయి. సో కేరళ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ గ్రీనరీ అండ్ వాటర్ అండి. నాకైతే ఎంత చెప్పినా వాటర్ మీద అయితే ఇంక కేరళ దెబ్బతో విసుగొచ్చేసింది. సో ఇక బోటింగ్ అయిపోయిన తర్వాత మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా 9:30కి ఫ్లైట్ అని చెప్పా కదా. సో ఇంటికి వెళ్ళేసరికి అంటే హైదరాబాద్లో దిగేసరికి సేమ్ 1.5 hour. సో 11 కల్లా హైదరాబాద్లో అయితే నేను దిగాలి. సో ఆ టైంపాస్ కోసమే ఇక్కడ అనవసరంగా 3000 వేస్ట్ చేసుకున్నాము బోటింగ్ చేసి. లేదంటే అసలు మాకు బోటింగ్ చేయాలన్న ఆలోచన లేదు. బట్ ఎనీవే బోటింగ్ అయిపోయిన తర్వాత దారిలో వెళ్ళేటప్పుడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో కొన్ని కనపడ్డాయి. అంటే బనానా చిప్స్, తర్వాత చాక్లెట్స్ అట్లాంటివి. అవి కూడా నేను మీకు చూపిస్తా పదండి.
బోటింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఇది చూసాం మేము, బనానా చిప్స్ని. చూడండి పైనంతా బనానాస్ పెడుతున్నారు, ఇంకా ఆయిల్లో అవి ఫ్రై అవుతున్నాయి. ఫ్రెష్ బనానా చిప్స్ దొరుకుతాయి. ఇవి కూడా 2 వెరైటీస్, కోకోనట్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్లో ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్లో పెట్టినవి అయితే కొంచెం తక్కువ కాస్ట్, కోకోనట్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అనమాట. ఫైనల్లీ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి టైంపాస్ చేసుకొని 7 కల్లా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ మామూలు తంటాలు కాదు, చెప్తాను పదండి లోపలికి. 1 అవర్ డిలే అయింది. సో ఈలోపు KFC తీసుకుందాము అని ఇట్లా వచ్చాము. రైస్ బాక్స్ అనమాట ఇది, రైస్ అండ్ వింగ్స్. మామూలుగా అయితే చక్కగా త్వరగా వెళ్ళిపోవచ్చులే ఇంటికి అనుకున్నా కానీ 1 అవర్ ఫ్లైట్ డిలే. బాగా టర్న్ అయిపోయాను కానీ అర్థమైందిగా, 1 అవర్ కాదు 2 అవర్స్ ఫ్లైట్ డిలే అయ్యింది. అది అలానే. సో నైట్ 2 అయిపోయింది ఇంటికి వెళ్ళేటప్పటికి. ఈరోజు వీడియో ఇదే, మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.